డైనోసార్స్ ఇవి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిని పరిపాలించిన అత్యంత ప్రమాదకరమైన జంతువులు. సో, అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ డైనోసార్స్ గురించి అండ్ అలాగే ఇవి అంతరించిపోవడానికి కారణం ఏంటి? అండ్ ఇవి ఇంకా మన భూమి మీద జీవించి ఉన్నాయా? ఇంకా ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, అంతకంటే ముందు మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. డైనోసార్స్ ఇవి మన భూమి మీద సుమారుగా 23 కోట్ల సంవత్సరాల క్రితం జీవిస్తూ ఉండేవి. అండ్ మన భూమి మీద దాదాపుగా 10,000కి పైగా వేరు వేరు జాతుల యొక్క డైనోసార్స్ జీవిస్తూ ఉండేవి అంట. అండ్ ఇందులో మెయిన్‌గా 3 టైప్స్ ఆఫ్ డైనోసార్స్ ఉంటాయి. అవి కార్నివోరస్, హెర్నివోరస్ ఇంకా ఓమ్నివోరస్. ఫస్ట్ వన్ కార్నివోరస్. కార్నివోరస్ అంటే మాంసాహారులు. అంటే ఇవి నాన్ వెజ్ మాత్రమే తిని బతికే డైనోసార్స్ అని అర్థం. అండ్ ఈ కార్నివోరస్ అనే డైనోసార్లకి చాలా పదునైన పళ్ళు ఉంటాయి. అండ్ వాటి సాయంతోనే ఇవి ఇతర జంతువులను వేటాడి తింటూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ హెర్బివోరస్. హెర్బివోరస్ అంటే శాకాహారులు. అంటే ఇవి ప్యూర్ వెజ్ మాత్రమే తిని బతికే డైనోసార్స్ అని అర్థం. అండ్ ఈ హెర్బివోరస్ అనే డైనోసార్లు ఎక్కువగా చిన్న చిన్న మొక్కలని, చెట్ల ఆకులని తింటూ ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ ఓమ్నివోరస్. ఓమ్నివోరస్ అంటే ఉభయాహారులు. అంటే ఇవి అటు వెజ్ ఇటు నాన్ వెజ్ రెండూ తిని బ్రతికే డైనోసార్స్ అని అర్థం. అండ్ ఈ ఓమ్నివోరస్ అనే డైనోసార్లు చిన్న చిన్న మొక్కలని, చెట్ల ఆకులని అండ్ అలాగే చిన్న చిన్న డైనోసార్లను కూడా వేటాడి తింటూ ఉంటాయి. అండ్ ఇలా తినే వాటిని ఓమ్నివోరస్ అని అంటారు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ డైనోసార్స్ అంతరించిపోయి దాదాపుగా 6.5 కోట్ల సంవత్సరాలు అవుతుంది. సో దీన్ని బట్టి చూస్తే ఈ డైనోసార్స్ మన భూమి మీద సుమారుగా 17 కోట్ల సంవత్సరాలకి పైగా జీవించి ఉన్నాయి. అండ్ ఈ డైనోసార్స్ మెయిన్‌గా 3 టైమ్ లైన్ పీరియడ్స్‌లో జీవిస్తూ ఉండేవి. అవి ట్రయాసిక్, ఇంకా జురాసిక్ అండ్ క్రెటేషియన్. ఫస్ట్ వన్ ట్రయాసిక్ టైమ్ పీరియడ్. ఈ టైమ్ పీరియడ్ సుమారుగా 23 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అండ్ ఈ టైమ్ పీరియడ్‌లోనే మన భూమి మీద మొట్టమొదటిగా డైనోసార్స్ పుట్టడం జరిగింది. ఈ టైమ్ పీరియడ్‌లో పెద్ద పెద్ద డైనోసార్స్ ఉండేవి కాదు. కేవలం చిన్న చిన్న డైనోసార్స్ మాత్రమే జీవిస్తూ ఉండేవి. అండ్ పెద్ద పెద్ద డైనోసార్స్ ఎవాల్వ్ అయ్యింది జురాసిక్ టైమ్ పీరియడ్‌లో. అండ్ ఇప్పుడు ఈ జురాసిక్ టైమ్ పీరియడ్ గురించి తెలుసుకుందాం. ఈ జురాసిక్ టైమ్ పీరియడ్ సుమారుగా 20 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అండ్ ఈ జురాసిక్ టైమ్ పీరియడ్ ఈస్ మెయిన్. ఎందుకంటే ఈ టైమ్ పీరియడ్‌లోనే కదా చిన్న చిన్న డైనోసార్స్ నుంచి పెద్ద పెద్ద డైనోసార్స్ ఎవాల్వ్ అయ్యింది. అండ్ అందుకే ఈ జురాసిక్ టైమ్ పీరియడ్‌ని డైనోసార్స్ ఎరా అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ క్రెటేషియస్ టైమ్ పీరియడ్. ఈ టైమ్ పీరియడ్ సుమారుగా 6.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అండ్ ఈ టైమ్ పీరియడ్‌లోనే మన భూమి మీద ఉన్న డైనోసార్స్ అన్నీ అంతరించిపోయాయి. అండ్ ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫస్ట్ ట్రాసిక్ టైమ్ పీరియడ్‌లో మన భూమి మీద మొట్టమొదట చిన్న చిన్న డైనోసార్స్ పుట్టడం జరిగింది. అండ్ దెన్ దాని తర్వాత ఈ చిన్న చిన్న డైనోసార్స్ జురాసిక్ టైమ్ పీరియడ్‌లో పెద్ద పెద్ద డైనోసార్స్‌గా ఎవాల్వ్ అయ్యాయి. అండ్ దాని తర్వాత క్రిటేషియస్ టైమ్ పీరియడ్‌లో ఇవి అన్నీ అంతరించిపోయాయి. అండ్ ఇవి ఇంకా డీప్‌గా చెప్పాలంటే ఎగ్జాంపుల్‌గా మన ఆది మానవులను తీసుకోండి. ఓకే. ఈ డైనోసార్స్ ప్లేస్‌లో మన ఆది మానవులు ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ ఇమాజిన్. అండ్ ఇప్పుడు ట్రయాసిక్ టైమ్ పీరియడ్‌లో మొట్టమొదటిగా మన భూమి మీద మన ఆది మానవులు పుట్టారు. అండ్ దాని తర్వాత జురాసిక్ టైమ్ పీరియడ్‌లో మన ఆది మానవులు మనం ఇప్పుడు చూస్తున్న నార్మల్ మనుషుల్లాగా డెవలప్ అయ్యారు అని అర్థం. అంటే ఇప్పుడు గూడా మీకు అర్థం కాకపోతే Just get the hell and heaven, sir. అండ్ ఇప్పుడు ఈ డైనోసార్స్ అంతరించిపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. సుమారుగా 6.5 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమిని ఒక ఆస్ట్రాయిడ్ ఢీకొంది. అండ్ ఆ ఆస్ట్రాయిడ్ సైజ్ కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే. అండ్ ఈ 10 కిలోమీటర్లు ఉన్న ఆస్ట్రాయిడ్ మన భూమిని ఢీకొనడం వల్ల మన భూమి మీద ఉన్న డైనోసార్స్ అన్నీ అంతరించిపోయాయి. బ్రో, కేవలం ఒక 10 కిలోమీటర్లు అంత ఉన్న సైజు ఆస్ట్రాయిడ్ కొన్ని వేల కిలోమీటర్లు ఉన్న భూమిని ఢీకొనడం వల్ల భూమిపైన ఉన్న డైనోసార్స్ అన్ని అంతరించిపోయాయా? పైగా ఈ ఆస్ట్రాయిడ్ భూమికి ఒకవైపు ఢీకొంటే మరోవైపు ఉన్న డైనోసార్స్ ఎలా అంతరించిపోయాయి అంటావు? చెప్పు. చెప్పు చెప్పవా చెప్పమంటా కదా. నిజానికి ఈ ఆస్ట్రాయిడ్ ఢీకొన్న వెంటనే ఈ డైనోసార్స్ అన్ని అంతరించిపోలేదు. ఈ ఆస్ట్రాయిడ్ ఢీకొన్న కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ డైనోసార్స్ అన్ని అంతరించిపోయాయి. అదెలా అంటే ఈ ఆస్ట్రాయిడ్ ఢీకొనడం వల్ల ఏర్పడిన ఇంపాక్ట్ కి మన భూమి మీద ఉన్న దుమ్ము, ధూళి అంతా ఆకాశంలోకి చేరి ఆకాశాన్ని కప్పేసింది. లైక్ ఎలా అంటే మార్నింగ్ టైంలో పెద్ద వర్షం పడే ముందు మబ్బులని వచ్చి మన ఆకాశాన్ని కప్పేసి సూర్యకిరణాలు భూమి మీద పడకుండా చేస్తాయి కదా. సో అలానే ఈ ఆస్ట్రాయిడ్ ఢీకొన్నప్పుడు కూడా జరిగింది. అండ్ ఇలా కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగడం వల్ల మన భూమి మీద సూర్యకిరణాలు పడడం ఆగిపోయాయి. సో భూమి మీద సూర్యకిరణాలు పడకపోతే ఏం జరుగుతుంది? అక్కడి చెట్లు ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవు. అండ్ ఇంకా చాలా వెదర్ చేంజెస్ కూడా అవుతూ ఉంటాయి. సో ఈ వెదర్ చేంజెస్ ని కొన్ని డైనోసార్స్ తట్టుకోలేక చనిపోయాయి. అండ్ అక్కడ ఉన్న చెట్లకి సూర్యకిరణాలు అందక అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేక అవి చనిపోయాయి. అండ్ వాటిని తిని బ్రతికే హెర్బివోరస్ డైనోసార్లు చనిపోయాయి. అండ్ ఈ హెర్బివోరస్ డైనోసార్లు తిని బ్రతికే కార్నివోరస్ డైనోసార్లు కూడా మెల్లమెల్లగా చనిపోయాయి. సో ఈ విధంగానే మన భూమి మీద ఉన్న డైనోసార్స్ అన్ని అంతరించిపోయాయి.
అండ్ దీని తర్వాత మన భూమి మీద మన శాస్త్రవేత్తలు 1000కి పైగా డిఫరెంట్ డైనోసార్స్ యొక్క ఫాసిల్స్ని కనిపెట్టారు. సో అందులో కొన్ని డైనోసార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన భూమి మీద మొట్టమొదటిగా దొరికిన డైనోసార్ పేరు మెగాలోసారస్. అండ్ ఈ డైనోసార్ యొక్క ఫాసిల్స్ని 1824లో విలియం బక్లాండ్ అనే శాస్త్రవేత్త ఇంగ్లాండ్లో కనిపెట్టారు. అండ్ ఈ మెగాలోసారస్ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చినది. గ్రీకు భాషలో మెగాలో అంటే పెద్ద, సారస్ అంటే బల్లి అని అర్థం. అండ్ దీని యొక్క పూర్తి మీనింగ్ పెద్ద బల్లి అని అర్థం. అండ్ అలాగే ఈ డైనోసార్లు కూడా చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి సుమారుగా 20 నుంచి 30 అడుగుల పొడవు అండ్ అలాగే 1 నుంచి 2 టన్నుల బరువు వరకు ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఈ డైనోసార్ యొక్క పళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఈ డైనోసార్ యొక్క ఒక్క పన్ను సుమారుగా 4 ఇంచులు ఉంటుందంట. అండ్ వీటి పళ్ళు ఇంత పొడవుగా ఉండడానికి కారణం ఈ డైనోసార్లు కార్నివోరస్ కాబట్టి. ఇవి ఎక్కువగా అడవిలో జీవించే చిన్న జంతువులను వేటాడి తింటూ ఉంటాయి. మీలో ఎంతమందికి టీరెక్స్ గురించి తెలుసు? దీన్ని ఎక్కువగా హాలీవుడ్ మూవీస్లో లైక్ జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ లాంటి మూవీస్లో అన్ని డైనోసార్స్ కంటే ఈ డైనోసార్ని చాలా పవర్ఫుల్గా చూపిస్తారు కదా. సో ఈ మెగాలోసారస్లు కూడా ఆ టీరెక్స్ యొక్క కుటుంబానికి చెందినవి అంట. మెగాలోసారస్ డైనోసార్లు మన భూమి మీద సుమారుగా 16 కోట్ల సంవత్సరాల క్రితం జీవిస్తూ ఉండేవి. సో దీన్ని బట్టి చూస్తే ఈ డైనోసార్లు మిడిల్ జురాసిక్ టైం పీరియడ్లో జీవిస్తూ ఉండేవి. అండ్ దీని తర్వాత కనిపెట్టిన డైనోసార్ పేరు ఇగ్వనోడాన్. అండ్ ఈ డైనోసార్ యొక్క ఫాసిల్స్ని 1825లో గిడియాన్ మాంటెల్ అనే బ్రిటిష్ డాక్టర్ కనిపెట్టారు. అండ్ ఈ ఇగ్వనోడాన్ అనే పదం కూడా గ్రీకు భాష నుంచి వచ్చినదే. అండ్ ఈ డైనోసార్ చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి సుమారుగా 33 అడుగుల పొడవు అండ్ అలాగే 3 నుంచి 5 టన్నుల బరువు వరకు ఉంటాయి. ఈ డైనోసార్కి మెగాలోసారస్ లాగా పెద్ద పళ్ళు ఉండవు, ఎందుకంటే ఈ డైనోసార్ హెర్బివోరస్ కాబట్టి. ఈ డైనోసార్ ఎక్కువగా చిన్న మొక్కలని, చెట్ల ఆకులని తింటూ ఉంటాయి. అండ్ ఈ డైనోసార్ యొక్క ప్రత్యేకత దీని బొటన వేలు, ఎందుకంటే దీని బొటన వేలు చూడడానికి ఒక పదునైన కొమ్ములాగా ఉంటుంది. అండ్ ఈ పదునైన కొమ్ము సైజ్ సుమారుగా 5 ఇంచులు ఉంటుంది. అండ్ ఈ పదునైన కొమ్ము యొక్క యూజ్ ఏంటంటే తన శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి యూజ్ చేస్తుందంట. కానీ ఈ బొటన వేలుని ఫస్ట్ కొంతమంది శాస్త్రవేత్తలు చూసి ఇది చెట్ల ఆకులు తెంపడానికి వాడుతుందని అనుకున్నారు. కానీ ఇంకొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత ఈ బొటన వేలు చెట్ల ఆకులు తెంపడానికి కాదు, తనను తను డిఫెన్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తుందని చెప్పారు. అండ్ ఈ ఇగ్వనోడాన్ డైనోసార్లు మన భూమి మీద సుమారుగా 12 కోట్ల సంవత్సరాల క్రితం జీవిస్తూ ఉండేవి. సో దీన్ని బట్టి చూస్తే ఈ డైనోసార్లు ఎర్లీ క్రెటేషియన్ టైం పీరియడ్లో జీవిస్తూ ఉండేవి. అండ్ దీని తర్వాత కనిపెట్టిన డైనోసార్ పేరు హెలియోసారస్. ఈ డైనోసార్ యొక్క ఫాసిల్స్ని 1832లో మళ్ళీ గిలియాన్ మాంటెల్ అనే బ్రిటిష్ డాక్టర్ కనిపెట్టారు. అండ్ ఈ హెలియోసారస్ అనే పదం కూడా గ్రీకు భాష నుంచి వచ్చినది. గ్రీకు భాషలో హెలియస్ అంటే అడవి అండ్ సారస్ అంటే బల్లి అని అర్థం. అండ్ దీని యొక్క పూర్తి మీనింగ్ అడవిలో జీవించే బల్లి అని అర్థం. అండ్ ఈ డైనోసార్లు కూడా చూడడానికి కొంచెం బల్లిలాగానే ఉంటాయి. వీటి శరీరం మీద బలమైన ఎముకల కవచంతో అండ్ చాలా పదునైన కొమ్ములతో ఉంటాయి. అండ్ ఈ కొమ్ములు వీటి ముందు భాగం నుంచి వెనకల తోక భాగం వరకు ఉంటాయి. అండ్ ఈ కొమ్ముల వల్లనే వీటి జోలికి ఎక్కువగా ఏ డైనోసార్స్ రావు. అండ్ వీటి ఆహారం విషయానికి వస్తే ఇవి కూడా హెర్బివోరస్సే. మనం ఇంతకుముందుకు చెప్పుకునే ఇగ్వనోడాన్ ఎక్కువగా చిన్న మొక్కలని, చెట్ల ఆకులను తింటుంది కదా. సో ఈ డైనోసార్ అలా కాదు, ఇవి ఎక్కువగా నేల మీద ఉన్న గడ్డి మొక్కలను తింటూ ఉంటాయి. అండ్ ఈ డైనోసార్లు మన భూమి మీద సుమారుగా 13 కోట్ల సంవత్సరాల క్రితం జీవిస్తూ ఉండేవి. సో దీన్ని బట్టి చూస్తే ఈ డైనోసార్లు కూడా ఎర్లీ క్రెటేషియన్ టైం పీరియడ్లో జీవిస్తూ ఉండేవి. అండ్ దీని తర్వాత కనిపెట్టిన డైనోసార్ పేరు టెకడంటోసారస్. ఈ డైనోసార్స్ యొక్క ఫాసిల్స్ని 1833లో హెన్రీ రీలే ఇంకా శామ్యుయల్ స్టచ్బరీ అనే 2 విద్యార్థులు ఇంగ్లాండ్లో కనిపెట్టారు. అండ్ ఈ డైనోసార్స్ చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. ఇవి కేవలం 7 నుంచి 8 అడుగుల పొడవు అండ్ అలాగే 20 నుంచి 25 కేజీల బరువు వరకు మాత్రమే ఉంటాయి. ఈ డైనోసార్స్ యొక్క శరీరం చిన్నగా ఉండడం వల్ల ఇవి చాలా చురుగ్గా పరిగెత్తగలవు. అండ్ వీటి ఆహారం విషయానికి వస్తే ఇవి ఓమ్నివోరస్ డైనోసార్స్. ఇవి చిన్న మొక్కలని, చెట్ల ఆకులని అండ్ అలాగే ఇతర జంతువులను వేటాడి కూడా తినగలవు. అండ్ ఈ డైనోసార్స్ మన భూమి మీద సుమారుగా 20 కోట్ల సంవత్సరాల క్రితం జీవిస్తూ ఉండేవి. సో దీన్ని బట్టి చూస్తే ఈ డైనోసార్స్ ట్రాసిక్ టైం పీరియడ్లో జీవిస్తూ ఉండేవి. అండ్ ఈ టెకడంటోసారస్ డైనోసార్లు మెగాలోసారస్, ఇగ్వనోడాన్, హెలియోసారస్ కంటే సైజులో చిన్నోడు కావచ్చు, కానీ ఏజ్లో వీటికంటే చాలా పెద్దోడు. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో.
అండ్ తర్వాత కనిపెట్టిన డైనోసార్ పేరు ప్లాటియోసారస్. ఈ డైనోసార్స్ యొక్క ఫాసిల్స్ని 1834లో జోహాన్ ఫెడరిక్ హెర్బర్ట్ అనే శాస్త్రవేత్త జర్మనీలో కనిపెట్టారు. అండ్ మనం ఇప్పుడు చెప్పుకున్న డైనోసార్స్ అన్నిటిలో ఈ డైనోసార్స్ చాలా పెద్దగా ఉంటుంది. ఇవి సుమారుగా 34 అడుగుల పొడవు అండ్ అలాగే 1 నుంచి 2 టన్నుల బరువు వరకు ఉంటాయి. ఈ డైనోసార్స్ యొక్క మెడ చాలా పొడవుగా ఉంటుంది. అండ్ ఈ పొడవైన మెడ సాయంతో ఇవి పెద్ద పెద్ద చెట్ల యొక్క ఆకులను తింటూ ఉంటాయి. అండ్ ఈ డైనోసార్స్ మన భూమి మీద సుమారుగా 21 కోట్ల సంవత్సరాల క్రితం జీవిస్తూ ఉండేవి. సో దీన్ని బట్టి చూస్తే ఇవి ట్రయాసిక్ టైం పీరియడ్లో జీవిస్తూ ఉండేవి. అండ్ ఈ డైనోసార్స్ ఇంకా మన భూమి మీద బ్రతికే ఉన్నాయా అంటే ఈ డైనోసార్స్ అయితే ఇంకా మన భూమి మీద బ్రతికి లేవు, కానీ ఈ డైనోసార్స్ యొక్క వారసులు ఇంకా మన భూమి మీద బ్రతికే ఉన్నాయంట. అవే మనం రోజు చూసే పక్షులు. అండ్ మన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఒకప్పుడు డైనోసార్లే ఇప్పటి పక్షుల్లాగా ఎవాల్వ్ అయ్యాయని చెప్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా ఈరోజు వీడియో ఇంతే గ్యాస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్, జై హింద్.